the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధ వాతావరణంలో అమెరికా కూడా ఎంటర్ అయింది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలను నాశనం చేయడానికి అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే ఆపరేషన్ని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్లని నాశనం చేసింది. అవి మనం గతంలో కూడా తెలుసుకున్నాం ఆల్రెడీ, బట్ ఇంకొకసారి రీకాల్ చేసుకుందాం. ఒకటి నటంజ్ అనే ప్రాంతంలో ఉన్న న్యూక్లియర్ సైట్, అలానే ఫోర్డో ప్రాంతంలో ఉన్న ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్, అలానే ఇస్ఫహాన్ అనే ఒక న్యూక్లియర్ సైట్ని అటాక్ చేసింది అమెరికా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనము వేటిని ఉపయోగించి వీటిని అటాక్ చేసింది. మనం గతంలో ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇరాన్ అనేది భూగర్భంలో చాలా క్షిపణి నగరాలను, అండర్ గ్రౌండ్లో మిసైల్ సిటీస్ని నిర్మిస్తూ ఉంది. ఆ అండర్ గ్రౌండ్లో నిర్మించిన మిసైల్ సిటీలే ఇవన్నీ: ఫోర్డో న్యూక్లియర్ సైటు, ఇస్ఫహాను, నటాంజ్. మరి వీటిని నాశనం చేయాలంటే అంత ఈజీ కాదు. భూగర్భంలోకి చొచ్చుకొని వెళ్ళే బాంబుల్ని ప్రయోగించాలి. అటువంటి అత్యాధునికమైన బాంబుల్ని అమెరికా వాడింది ఈ ఆపరేషన్లో. వాటినే బంకర్ బస్టర్ బాంబులు అంటారు. మనం ఆల్రెడీ మొన్న తెలుసుకున్నాం రీసెంట్గా. బంకర్ బస్టర్ బాంబుల్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నట్టు ఈ ఇమేజ్లో B-2 బాంబర్స్ అనే యుద్ధ విమానాలను ఉపయోగించి, B-2 బాంబర్స్ అనే ఈ యుద్ధ విమానాలని ఉపయోగించి ఈ బాంబుల్ని ప్రయోగించింది, బంకర్ బస్టర్ బాంబుల్ని. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి పేరు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి వీటి పేరుని ఇప్పుడు తెలుసుకుందాం, ఎందుకంటే అమెరికా అఫీషియల్గా ఆపరేషన్ని లాంచ్ చేసింది కాబట్టి. ఈ బంకర్ బస్టర్ బాంబ్ వచ్చేసి GBU-57 పెనట్రేటర్స్ అంటారు. GBU-57A/B మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ అనే బాంబుల్ని అమెరికా ఉపయోగించింది. ఇవి భూగర్భం లోతుల్లోకి కూడా పోయి వీటిని నాశనం చేయగలదు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా ఈ రెండింటిని మనము పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఏ దేశానికి చెందినవి అని చెప్పేసి. ఇక ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, ఇరాన్ పైన ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ని లాంచ్ చేసింది. ఇరాను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనే ఆపరేషన్ని లాంచ్ చేసిందని తెలుసుకున్నాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనము అసలు అమెరికా ఎందుకు ఎంటర్ అయింది కూడా కొద్దిగా ఐడియా ఉండాలి. అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య అమెరికా ఎంటర్ ఎందుకు అయ్యింది? 2015లో 2015 సంవత్సరంలో P5 కంట్రీస్ UNSCలో, ఐక్యరాజ్య సమితి శాశ్వత మండలిలో శాశ్వత దేశాలైన USA, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా, వీటిని P5 కంట్రీస్ అంటారు. ఆ P5 కంట్రీసు మరియు జర్మనీ, P5 ప్లస్ జర్మనీ వర్సెస్ ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాన్నే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీన్నే న్యూక్లియర్ డీల్ అంటారు. అయితే ఈ ఒప్పందం ప్రకారము ఇరాన్ అనేది ఈ ఒప్పందాన్ని వైలేట్ చేస్తూ ఉంది. ఈ ఒప్పందంలో ఉన్న నిబంధనల్ని ఇరాన్ పాటించుకోకుండా ఇష్టానుసారము న్యూక్లియర్ ఫ్యూయల్ని, శుద్ధ యురేనియంని, ఆ శుద్ధ యురేనియం నిల్వల్ని పెంచుకుంటూ పోతా ఉందని చెప్పేసి అమెరికా 2018లో ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వము ఈ ఒప్పందం నుంచి అప్పుడు బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఈ డీల్ని ఇరాన్ పాటించడం లేదని చెప్పేసి. సో ఇప్పుడు అగైన్ అమెరికా ఈ కారణంతో అటాక్ చేసిందని చెప్పవచ్చు. ఇజ్రాయెల్కి ఎప్పుడు కూడా అమెరికా సపోర్ట్గానే ఉంటుంది. ఇటీవల UN జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో కూడా మనము ఇండియా పాల్గొనలేదు. ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ మద్దతుగా ఒక ఓటింగ్ను ప్రవేశపెట్టగా ఇండియా గైర్హాజరు కూడా అయ్యింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బాంబు పేర్లు, ఈ సైట్లు నేమ్స్ తప్పకుండా ఇంపార్టెంట్. ఇక అలానే మనము వరుసగా కంటిన్యూస్గా తెలుసుకుంటూ ఉన్నాం ఇరాను ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంకి సంబంధించి. ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త విషయము వస్తానే ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు కొన్ని కంట్రీలు సపరేట్గా వార్తల్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా కావచ్చు, ఉక్రెయిను, ఇరాను, ఇజ్రాయెల్, ఇవి ఎక్కువగా వార్తల్లో ఉన్నప్పుడు తప్పకుండా వాటి సరిహద్దు దేశాలు, బార్డర్ కంట్రీస్ కూడా మినిమం ఐడియా ఉండాలి. ఎందుకంటే మీరు పేపర్స్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా ఒక ఇంపార్టెంట్ కంట్రీకి సరిహద్దు దేశాలు ఏవో కూడా అడుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో తప్పకుండా ఇరాన్ సరిహద్దు దేశాలు తెలుసుకోవాలి. ఇరాన్ సరిహద్దు దేశాలు ఓవరాల్గా
7 ఉంటాయి, 7 కంట్రీలు. అయితే వీటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ఒక షార్ట్ కట్, ఒక ట్రిక్ ఉపయోగిద్దాం. ఎందుకంటే అంత ఈజీ కాదు కాబట్టి గుర్తుపెట్టుకోవడం. ఆ ట్రిక్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7 కంట్రీలు ఉన్నాయి. ఆ ట్రిక్ వచ్చేసి ఐ టుక్ ఆర్ట్ యాజ్ టూల్ ఆఫ్టర్ ప్యాషన్ అనేది ఒక షార్ట్ కట్. ఐ టుక్ ఆర్ట్ యాజ్ టూల్ ఆఫ్టర్ ప్యాషన్, ఇది ఇంగ్లీష్లో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ అంటే మీరు ఇరాక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఐ అంటే ఇరాక్, టుక్ అంటే టర్కీ, ఇదొక సరిహద్దు దేశము. ఆర్ట్ అంటే ఆర్మేనియా దేశం, ఒక సరిహద్దు దేశము. యాజ్ అంటే అజర్బైజాన్. టూల్ అంటే ఇక్కడ తుర్కమెనిస్తాన్. ఆఫ్టర్ అంటే ఆఫ్ఘనిస్తాన్. ప్యాషన్ అంటే పాకిస్తాన్. సో ఇది డెఫినెట్లీ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇవి రివైజ్ చేసుకుని వెళ్ళండి. ఐ టుక్ ఆర్ట్ యాజ్ టూల్ ఆఫ్టర్ ప్యాషన్. ఇక ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని కంట్రీస్కి తెలుసుకున్నాం సరిహద్దు దేశాలు. సో ఇప్పుడు ఇరాన్ కూడా ఇంపార్టెంట్. ఇది ఇరాన్కి సంబంధించి సరిహద్దు దేశాలు. ఇక ఒకసారి ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్, అణు కేంద్రాలు కూడా ఇంకొకసారి తెలుసుకుందాం, గుర్తు చేసుకుందాం. ఒకటి ఇస్ఫహాన్ న్యూక్లియర్ ఫ్యూయల్ రీసెర్చ్ సెంటరు, నటాంజ్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్, రూడాన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్, ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్, బోనాబ్ అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇక జాగ్రోస్ మౌంటైన్స్ కూడా ఇరాన్లోనే ఉంటాయి. నెక్స్ట్ వన్, అగైన్ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో ఇరాన్ పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకునింది. హర్ముజ్ జలసంధిని, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మూసివేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునింది. హర్ముజ్ జలసంధి అనేది ఇది ఒక వాటర్ బాడీ. ఇది చాలా కీలకం. ప్రపంచంలోని దేశాలకు, ముఖ్యంగా అరేబియన్ సముద్ర ప్రాంతము, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న దేశాలకు, యూరప్ దేశాలకు ఆయిల్ను సప్లై చేయాలి అంటే, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీసు, సౌదీ అరేబియా అయితే ఆయిల్, ఖతారు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి, వాటిని ఎగుమతి చేయాలి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా కీలకం. అయితే ఇప్పుడు దీన్ని మూసివేయడం వల్ల ఆయిల్ రవాణా ఆగిపోతుందని చెప్పేసి చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తద్వారా ఆయిల్ ప్రైజెస్ కూడా పెరగవచ్చని చెప్పేసి ఆందోళన. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇరాన్ పక్కన పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. పర్షియన్ గల్ఫ్, ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. పర్షియన్ గల్ఫ్, ఇది ఒమన్ గల్ఫ్ ఉంటుంది. ఇక్కడ ఒమన్ గల్ఫ్, ఇది వాటర్ బాడీస్, ఇవన్నీ కూడా జలసంధులు. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇది ఏం చేస్తుందంటే, ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే సౌదీ అరేబియా తన ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఓవరాల్గా లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్. ఈ జలసంధి ద్వారా అత్యధికంగా ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న దేశము సౌదీ అరేబియా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ద్వారా ఇలా హిందూ మహాసముద్రానికి, అరేబియన్ ఓషన్కి, అలానే యూరప్ ప్రాంతానికి, అరేబియన్ సీకి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అంత కీలకం అనమాట. ఇక ఖతార్ అయితే ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంది ఈ జలసంధి ద్వారా. ఇప్పుడు దీన్ని ఆపివేస్తే ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది ఎక్కడ ఉంటుందో ఇంపార్టెంట్. పర్షియన్ గల్ఫ్కి, ఒమన్ గల్ఫ్కి మధ్యలో ఉంటుంది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఇరాన్కి బార్డర్ అని చెప్పవచ్చు. ఇక పర్షియన్ గల్ఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవలే మనం తెలుసుకున్నాం, యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పర్షియన్ గల్ఫ్ని ఇక నుంచి మేము అరేబియన్ గల్ఫ్గా పిలవాలనుకుంటున్నాము, దానికి సంబంధించి ఒక రూల్ తెస్తామని చెప్తే చాలా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీలు ప్రొటెస్ట్ చేశాయి, ఆందోళన చేశాయి. సో ట్రంప్ కొద్దిగా వెనక్కి తగ్గారనమాట. అఫీషియల్గా దాన్ని అరేబియన్ గల్ఫ్గా పిలవాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. సో ఇక్కడ పర్షియన్ గల్ఫ్ బార్డర్ కంట్రీస్ కూడా తప్పకుండా ఐడియా ఉండాలి. ఇది కూడా జలసంధి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి బార్డర్ కంట్రీసు ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఈ 8 కంట్రీలు కూడా పర్షియన్ గల్ఫ్కి బార్డర్ కంట్రీస్ అవుతాయి.
నెక్స్ట్ వన్, జీనియస్ చట్టానికి అమెరికా సెనెట్ ఆమోదం. జీనియస్ యాక్ట్. అమెరికాలో ఈ క్రిప్టో కరెన్సీని స్టేబుల్ చేయడానికి, క్రిప్టో కరెన్సీలు ఉంటాయి కదా, బిట్ కాయిన్, సొలానా, ఎరిత్రియం, ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ క్రిప్టో కరెన్సీస్ అనేవి వీటి ధరలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవు, వోలటైల్గా ఉంటాయి. అయితే వాటి ధరలను స్థిరీకరణ చేయడానికి, స్టేబుల్ చేయడానికి స్టేబుల్ కరెన్సీస్ పేరిట, స్టేబుల్ కాయిన్స్ పేరిట వాటిని రెగ్యులేట్ చేయాలనుకుంటా ఉంది, నియంత్రించాలనుకుంటా ఉంది. దానికి సంబంధించి జీనియస్ యాక్ట్ని అమెరికా పాస్ చేసింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, స్టేబుల్ కాయిన్స్ అంటే కూడా ఇవి క్రిప్టో కరెన్సీసే, ఇవి కూడా ఒక రకమైన క్రిప్టో కరెన్సీసే. ఇటీవలే అమెరికా క్రిప్టో కరెన్సీస్కి లీగల్ హోదా కూడా ఇచ్చింది. వీటిని డాలర్ వలె వీటికి కూడా ఫిక్స్డ్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇక జీనియస్ యాక్ట్ అంటే ద గైడింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ యుఎస్ స్టేబుల్ కాయిన్స్ యాక్ట్, యుఎస్ సెనెట్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము కోచింగ్ సెంటర్స్ పైన డిపెండ్ అవుతా ఉన్న విద్యార్థులను రక్షించడానికి, ముఖ్యంగా ఎవరైతే నీట్ ఎగ్జామ్స్, జేఈ ఎగ్జామ్స్ అటువంటి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్లకు ఎటువంటి ఇబ్బంది రాకోకుండా ఉండడానికి ఈ కోచింగ్ సెంటర్లను నియంత్రించడానికి, రెగ్యులేట్ చేయడానికి ఒక కమిటీని వేసింది, వినీత్ జోషి కమిటీ. వినీత్ జోషి అని ఆయన ఉన్నత విద్యా కార్యదర్శి వినీత్ జోషి గారు, హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ. ఈయన నేతృత్వంలో 9 మంది సభ్యుల ప్యానెల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసింది. 9 మంది సభ్యుల ప్యానెల్ అన్నమాట. అయితే దీని ముఖ్య ఉద్దేశము రెగ్యులర్ స్కూలింగ్ కాకోకుండా ఈ కోచింగ్ సెంటర్స్ని కంట్రోల్ చేయాలి, అలానే ఈ కోచింగ్ కేంద్రాల మిస్లీడింగ్ యాడ్స్ నుంచి స్టూడెంట్స్ని రక్షించాలని చెప్పేసి ఈ కమిటీని వేయడం జరిగింది. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్, ఇండిసెస్. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్, ప్రపంచ నివాస యోగ్యత సూచిక. మనం ఇటీవలే గ్లోబల్ పీస్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం నిన్న. ఇప్పుడు గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లోని ఏ నగరాలు ఏ మేరకు నివాస యోగ్యంగా ఉన్నాయి, ఏ సిటీల్లో మనం నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి లండన్కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఒక బిజినెస్ కంపెనీ, లండన్కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే ఒక బిజినెస్ కంపెనీ ఇండెక్స్ని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా 173 దేశాలని పరిగణలోకి తీసుకునింది ఈ ఇండెక్స్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సిటీలకి ర్యాంకింగ్, ఏ సిటీ నివాస యోగ్యంగా ఉంది. ఈ ర్యాంకింగ్లో డెన్మార్క్ దేశానికి చెందిన, డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్ అత్యంత నివాస యోగ్యంగా ఉంది, మోస్ట్ లివబుల్ సిటీ. స్కోర్ వచ్చేసి 98. సెకండ్ ప్లేస్లో ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా. లాస్ట్ ఇయర్ వియన్నా ఉన్నింది ఫస్ట్ ప్లేస్లో, ఇప్పుడు వియన్నా దాటి కోపెన్హాగన్ వచ్చింది. థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ దేశంలోని జ్యూరిచ్. ఫోర్త్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీ. ఫిఫ్త్ స్విట్జర్లాండ్లోని జెనీవా సిటీ. మనం ఈ టాప్ 5 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇందులో తీసుకున్న ఇండికేటర్స్ సుమారుగా 30కి పైగా ఇండికేటర్లను పరిగణలోకి తీసుకునింది. స్కోరు 1 to 100ని స్కోర్ తీసుకునింది అనమాట. స్కోర్ 1 అయితే అసలు అది నివాస యోగ్యానికి అనుకూలం కాదు, అత్యల్పంగా నివాస యోగ్యము. స్కోర్ 100 వచ్చిందంటే ఇక ఇది అత్యధికంగా నివాస యోగ్యము. ఇక ఇండియా నుంచి తీసుకుంటే ఢిల్లీ ముంబై ఇవి రెండూ కూడా 141వ పొజిషన్లో నిలిచాయి, 141st పొజిషన్లో నిలిచాయి. ఇక లాస్ట్ ప్లేస్లో వచ్చేసి 173వ ప్లేస్లో సిరియా రాజధాని డామస్కస్ లాస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇది గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, నిన్న మనం గ్లోబల్ పీస్ ఇండెక్స్ తెలుసుకున్నాం. ఆ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకునింది? 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకునింది?
ఇది 173 కదా, అది ఎన్ని, అది కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో వాడు ర్యాంక్స్తో పాటు అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటాడు, ఎన్ని కంట్రీలకు పరిగణ అని చెప్పేసి కూడా అడుగుతాడు. నెక్స్ట్ వన్, డిజిటల్ మోసాల నిరోధానికి ఆర్బీఐ ఒక ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేస్తూ ఉంది. డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి ఒక ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేస్తూ ఉంది. ఆ ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఇది డిజిటల్ పబ్లిక్ గూడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా దీన్ని అభివర్ణించింది. డిజిటల్ పబ్లిక్ గూడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు, ప్రజా అవసరాల కొరకు అవసరమైన అత్యవసరమైన డిజిటల్ మౌలిక వసతి. ఇది ఏం చేయబోతుంది అంటే రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, రియల్ టైంలో సమాచారాన్ని షేర్ చేస్తుంది అన్నమాట డిజిటల్ ఫ్రాడ్స్కి సంబంధించి. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి నిర్మిస్తూ ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనము ఇటీవల ఆపరేషన్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్కి సంబంధించిందే మరొక క్వశ్చన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఆపరేషన్ ఏది? 2022 ఇయర్లో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇండియన్ గవర్నమెంట్ భారతీయులను రక్షించడానికి ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. ఆపరేషన్ ఏంటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ బ్రహ్మ, ఆప్షన్ బి ఆపరేషన్ రహత్, ఆప్షన్ సి ఆపరేషన్ సింధు, ఆప్షన్ డి ఆపరేషన్ గంగా. దీనికి ట్రై చేయండి. అలానే ఈచ్ ఆపరేషన్, ఈ 4 ఆపరేషన్లు కూడా ఏ దానికి సంబంధించినవి అని చెప్పేసి, ఆపరేషన్ బ్రహ్మ, రహత్తు, సింధు, గంగా, ఈ 4 కూడా ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనం అడిగింది ఇటీవల ఏ దేశంలో 3వ ఐక్యరాజ్యసమితి మహాసముద్ర సమావేశం జరిగింది? 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ 2025. ఆప్షన్ జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్ ఇచ్చాం. దీనికి ఆన్సరు ఫ్రాన్స్. ఫ్రాన్స్లోని నైసే పట్టణంలో జూన్ 9 to 13 వరకు జరిగింది. 9th జూన్ మొదలైంది. నైస్. ఇక 4th UN ఓషన్ కాన్ఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు 3వది జరిగింది కదా, అలానే 4th UN ఓషన్ కాన్ఫరెన్సు 2028లో సౌత్ కొరియా మరియు చిలీ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాయి 2028లో. సో ఇవి గుర్తుపెట్టుకోండి, సౌత్ కొరియా, చిలీ 2028లో 4th కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి భారతదేశంలో ఎనర్జీ కెపాసిటీ ఎలా ఉంది? పవర్ కెపాసిటీ, ఇంధన సామర్థ్య ఉత్పత్తి. భారతదేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు సగం శిలాజేతర వనరులు ఉండే అని చెప్పేసి గవర్నమెంటు డేటా ఇచ్చింది. యాజ్ ఆఫ్ జూన్ 2025, 2025 జూన్ నాటికి భారతదేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి, మొత్తం పవర్ కెపాసిటీ వచ్చేసి 476 గిగావాట్స్ ఉంది. 476 గిగావాట్స్. గుర్తుపెట్టుకోండి, ఇది శిలాజ ఇంధనాలు మరియు శిలాజేతర ఇంధనాలు అనగా ఫాజిల్ ఫ్యూయల్స్ మరియు నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ కలిపి ఇప్పుడు 476 గిగావాట్స్. కానీ మనం టార్గెట్ ఏంది పెట్టుకున్నాం? 2030 కల్లా కేవలం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే, శిలాజేతర ఇంధనాలు అనగా సోలారు, విండు ఇటువంటి పునరుత్పాదక శక్తి వనరుల నుంచే మనము 500 గిగావాట్ల ఎనర్జీని ఉత్పత్తి చేయాలని చెప్పేసి 2030 నాటికి మనము టార్గెట్ పెట్టుకున్నాం. 2030 నాటికి టార్గెట్ పెట్టుకున్నాం. అయితే ఇక్కడ కేవలం ఇంకా మనది ఓవరాల్గానే 476 గిగావాట్ ఉంది. ఇందులో సుమారుగా 49%, అప్రాక్సిమేట్లీ 49% శిలాజేతర ఇంధనాలు, నాన్ ఫాజిల్స్. అవుట్ ఆఫ్ 476 గిగావాట్లో 235.7 గిగావాట్స్ శిలాజేతర ఇంధనాలు. ఇందులో కూడా 226 గిగావాట్లు వచ్చేసి పునరుత్పాదక శక్తి వనరులు అనగా సోలార్, విండ్, హైడ్రో అటువంటివి. 8.8 గిగావాట్ వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీ. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా శిలాజేతర ఇంధనమే, క్లీన్ ఫ్యూయల్, బట్ పునరుత్పాదక శక్తి వనరు కాదు. ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన వనరులు అనేవి ఎప్పుడూ కూడా అంత ఈజీగా రెన్యూబుల్ అవ్వవు. ఒక్కసారిగా అయిపోయినాయంటే వాటిని రెన్యూబుల్ చేయడం అంత ఈజీ కాదు. ఇది రెన్యూబుల్ ఎనర్జీ కాదు, అది గుర్తుపెట్టుకోండి. బట్ క్లీన్
ఫ్యూయల్ అని చెప్పవచ్చు, హరిత ఇంధనం అని చెప్పవచ్చు, ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఇక ఈ 226 గిగావాట్లలో సోలారు 110 గిగావాట్స్ టాప్ ప్లేస్లో ఉంది రెన్యూబుల్ సోర్సెస్లో. 51.3 గిగావాట్ విండ్ పవర్ ఉంది. ఇక థర్మల్ పవర్ వచ్చేసి సుమారుగా 51% ఉంది. 240 గిగావాట్స్ థర్మల్ పవర్. ఈ 240 గిగావాట్స్లో కూడా కోలే అత్యధికంగా ఉంది. కోల్ నుంచి సుమారుగా 91% కోల్ నుంచే ఉంది. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ నీలగిరి. మనం ఇటీవల ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఐఎన్ఎస్ తమ్మల్, ఐఎన్ఎస్ అర్నాల ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అటువంటిదే ఇంకొకటి ఇండియన్ నేవల్ షిప్ నీలగిరి, ఐఎన్ఎస్ నీలగిరి. ఇది ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మింపబడ్డ స్టెల్త్ ఫ్రిగేట్. ఇది ప్రాజెక్ట్ 17A అనేది ప్రాజెక్ట్ 17A అంటే నీలగిరి క్లాస్కు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్లు అనమాట. స్టెల్త్ అంటే శత్రువుల కంటికి కూడా చిక్కినటువంటి టెక్నాలజీ స్టెల్త్ టెక్నాలజీ. ఈ ప్రాజెక్ట్ 17Aనే నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ అంటారు. ఇందులో మొట్టమొదటి స్టెల్త్ ఫ్రిగేటే ఐఎన్ఎస్ నీలగిరి. ఇది ఇప్పుడు వైజాగ్ కోస్ట్కి చేరుకునింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్లో, వైజాగ్లో ఉన్న ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈశాన్య నావికా దళంలో ఇది చేరబోతా ఉంది. దీన్ని ముంబైలో నిర్మించారు. ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్ వద్ద దీన్ని నిర్మించారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అసలు ఇటువంటివి ఏంటివి, ప్రాజెక్ట్ 17A మనము వింటూ ఉంటాం. ప్రాజెక్ట్ 75, ప్రాజెక్ట్ 15 అటువంటివి. ఇవి కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే ఇవి ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటానే ఉంటాయి. ప్రాజెక్ట్ 75 అంటే స్కార్పిన్ క్లాసుకు చెందిన సబ్మెరైన్స్. 6 స్కార్పిన్ క్లాస్ కల్వరీ సబ్మెరైన్స్, 6 స్కార్పిన్ క్లాసుకు చెందిన కల్వరీ సబ్మెరైన్లను ప్రాజెక్ట్ 75లో భాగంగా నిర్మిస్తూ ఉన్నారు. అదే ప్రాజెక్ట్ 15A అయితే కోల్కతా క్లాస్కు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ ప్రాజెక్ట్ 15A. ఇక ప్రాజెక్ట్ 15B అయితే విశాఖపట్నం క్లాసుకు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్. ఇక ప్రాజెక్ట్ 17 తీసుకుంటే శివాలిక్ క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్లు. ప్రాజెక్ట్ 17A తీసుకుంటే నీలగిరి క్లాస్కు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్లు. సో ఇవి ఈ పేర్లు, ఈ నెంబర్లు చాలా ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి PFRDA చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన శివసుబ్రమణియన్ రామన్ గారు. పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రస్తుతం డిప్యూటీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈయన్ని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ నియమించింది. ఈ పదవిలో ఈయన 5 ఏళ్ల పాటు ఉండబోతా ఉన్నారు. 5 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు వచ్చేంత వరకు, ఈయనకు 65 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ పదవిలో ఉంటారు. ఇక PFRDA అంటే ఇది ఇండియాలో పెన్షన్స్ను నియంత్రించే ఒక రెగ్యులేటరీ బాడీ, పెన్షన్స్ నియంత్రించే ఒక సంస్థ అని చెప్పవచ్చు. ఇది 2003లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇది పనిచేస్తుంది PFRDA. ఇక శివసుబ్రమణియన్ రామన్ గారి విషయానికి వస్తే ఈయన సిడ్బీ బ్యాంకు మాజీ చైర్మన్గా కూడా ఈయన పనిచేశారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మస్కట్ని ఆవిష్కరించడం జరిగింది. ఢిల్లీలో ఈ మస్కట్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరం 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగబోతా ఉంది. ఇది 12వ ఎడిషన్. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5, 2025లో జరగబోతా ఉంది. భారతదేశం తొలిసారిగా
ఈ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. ఇక్కడ పారా అథ్లెటిక్స్ అంటే దివ్యాంగులు పాల్గొనే ఈ ఈవెంట్ అనమాట. దివ్యాంగులు పాల్గొనే ఈవెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని మస్కట్ వచ్చేసి విరాజ్ పేరిట లాంచ్ చేశారు. విరాజ్ నేమ్ ఇంపార్టెంట్, విరాజ్ మస్కట్. ఇది యంగ్ ఎలిఫెంట్, ఇది ఒక ఏనుగు మస్కట్ అని చెప్పవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక లెగ్ లేదు, ప్రాస్థెటిక్ లెగ్ అంటే ఒక మెకానికల్ లెగ్ని ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది మస్కట్ అనమాట, ఎందుకంటే దివ్యాంగులకి సూచికగా. ఇక భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఓవరాల్గా అయితే ఈ ఈవెంట్కి ఆతిథ్యం ఇస్తూ ఉన్న 4వ ఆసియా కంట్రీ, 4వ ఆసియా దేశం. గతంలో 2015లో ఖతార్లోని దోహాలో జరిగాయి 2015లో. ఇక 2019లో యుఏఈలోని దుబాయ్లో జరిగాయి. 2024లో జపాన్లోని కోబే పట్టణంలో జరిగాయి. ఇప్పుడు 4th టైం ఏషియాలో జరుగుతూ ఉంది. ఇండియా తొలిసారిగా నిర్వహిస్తూ ఉంది. ఇక ఇందులో 186 మెడల్ ఈవెంట్స్ ఉన్నాయి. మెడల్ ఈవెంట్స్ అంటే పథకాల విభాగాలు 186. 100కు పైగా దేశాలు పాల్గొనబోతా ఉన్నాయి ఈ ఈవెంట్లో. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి అండర్ 23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025 నిన్ననే తెలుసుకున్నాం. అండర్ 23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల విభాగంలో ఇండియన్ మహిళల టీమ్ టైటిల్ని గెలుచుకునింది. టీమ్ టైటిల్ని 10 విభాగాల్లో 10 పథకాలు సాధించి. ఇప్పుడు పురుషుల విభాగంలో కూడా పురుషుల టీమ్ టైటిల్ని ఇండియా పురుషుల జట్టు గెలుచుకునింది. ఓవరాల్గా 7 మెడల్స్ సాధించారు. 6 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్. ఈ ఈవెంట్ వియత్నాం దేశంలో జరిగింది. నెక్స్ట్ వన్ క్రీడకు సంబంధించి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రా సేనా దేశాలు అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఈ 4 కంట్రీస్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వీటిని సేనా కంట్రీలు అంటారు. ఈ 4 దేశాల్లో 150 టెస్టు వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్గా రికార్డు సృష్టించాడు. 150 టెస్టు వికెట్లు తీసిన ఫస్ట్ ఆసియన్ బౌలర్గా రికార్డు సృష్టించాడు జస్ప్రీత్ బుమ్రా. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ను లాంచ్ చేసిన అమెరికా. హార్ముజ్ జలసంధి. జీనియస్ యాక్ట్కి అమెరికా సెనెట్ ఆమోదం. ప్రవేశ పరీక్షలు, కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని సమీక్షించడానికి ప్యానెల్ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, వినీత్ జోషి కమిటీ. ప్రపంచ నివాస యోగ్యత సూచిక 2025, ద గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్. డిజిటల్ మోసాల నిరోధానికి ఆర్బీఐ ప్లాట్ఫామ్. భారతదేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు సగం శిలాజేతర వనరుల నుండే ప్రభుత్వ డేటా. ఐఎన్ఎస్ నీలగిరి. పిఎఫ్ఆర్డిఏ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన శివసుబ్రమణియన్ రామన్. 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మస్కట్ ఆవిష్కరణ. అండర్ 23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పురుషుల టీం టైటిల్ను గెలుపొందిన ఇండియా పురుషుల జట్టు. సేనా కంట్రీస్లో 150 టెస్ట్ వికెట్లు తీసి రికార్డు సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా తొలి ఆసియా బౌలర్గా రికార్డు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.